మరి వాళ్ళకి కూడా వర్తింటది అమ్మకే అప్పకన్న డైలాగు, లేదా ఓన్లీ తెలుగుదేశం వాళ్ళకే వర్తింటదా? తప్పు సార్. రైట్ రైట్ అక్షర్ సచిన్ గారు మీకు కంక్లూడ్ చేద్దరు కానీ మళ్ళీ ఇస్తాను మీకు. ఒక్క నిమిషం, ఇస్తాను తప్పు కాదు, మళ్ళీ ఇస్తాను. కానీ బూతులు మాట్లాడడం, మాట్లాడి వాళ్ళు సమర్థించడం ముమ్మాటికి తప్పు సార్. రైట్ రైట్ అక్షర్ సచిన్ గారు, ఎస్ మళ్ళీ ఇస్తాను మీకు, అందుబాటులో ఉండండి, మళ్ళీ ఇస్తాను. కంక్లూడ్ చేయండి సునీత గారు, కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు అక్షర్ సత్యం గారు చెప్పినట్టు ప్రజాప్రతినిధులుగా ఉండి బూతులు మాట్లాడటం అనేది ముమ్మాటికి తప్పే. అలాంటి తప్పుని ప్యానెల్ లో కూర్చుని మోహన్ రెడ్డి గారు లాంటి పెద్దలు సమర్థిస్తున్నారు అనేది చాలా చాలా తప్పు సార్. ఎందుకంటే ఆయన ఒక పెద్ద మనిషిగా ఉండి ఒక మహిళ అలాంటి మాటలు మాట్లాడినప్పుడు మీరు ఎంతసేపు దానిని మీరు సమర్థిస్తారా అని అడిగినప్పుడు ఆయన సమర్థిస్తున్నారు, అది తప్పు అని మాట్లాడట్లేదు. ఫస్ట్ దానిని తప్పులా ఖండించాలి. ఆవిడ మాట్లాడిన మాట చాలా పెద్ద మాట, ఆవిడకి అలాంటి పెద్ద పెద్ద మాట. మీరు ఒక మాట చెప్పండి సునీత గారు, ఒక మాట సునీత గారు మీరు ఒక్క నిమిషం మీకు ఇస్తున్నా, ఒక్క మాట మీరు నన్ను అడగనివ్వండి. మీరు ఏదైతే స్పీకర్ గారు గతంలో నోరు జారిన మాట్లాడలు ఉన్నాయో అది స్పీకర్ గారు మాట్లాడిన తప్పని మీరు ఖండిస్తారా? ఖండించండి ఒకసారి, ఆయన కూడా ఖండిస్తారు. ఒకసారి ఇప్పుడు అక్షర్ సత్యం గారు దాని గురించి ఒక మాట్లాడారు. అక్షర్ సత్యం గారు 10 సార్లు మాట్లాడితే ఎవరైనా ఒకసారి విసిగి చెంది మాట్లాడే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి దాని గురించి అక్షర్ సత్యం గారు ఇప్పుడే మాట్లాడారు. అంటే వీళ్ళు ఈయన ఇప్పుడు మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అది పెద్ద తిట్టు కాదు అని మాట్లాడుతున్నారు రోజా గారు మాట్లాడిన మాటని. అంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఇప్పుడు మొన్న వైసీపీ వీళ్ళ నాయకుడు పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు మొన్న పరకామణి కేసులో, అది పెద్ద చోరీ కాదు అని మాట్లాడారు ఆయన. అంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టు వీళ్ళ నాయకుడు ఏ విధంగా అయితే ఉంటాడో వీళ్ళు కూడా అలాగే ఉంటారనమాట. ఎందుకంటే ఇది అమ్మ అబ్బ మాటలు మాట్లాడితే అది పెద్ద తిట్టు కాదంట వీళ్ళకి. అంటే ఇంకొకటి వీళ్ళ పార్టీలో నుంచి వీళ్ళ పార్టీలోకి నాయకులు వస్తే విసుగు చెంది వచ్చేస్తారంట. వీళ్ళ పార్టీలో నుంచి నాయకులు వెళ్ళిపోతే ఆ తల్లి లాంటి పార్టీకి మోసం చేసి వెళ్ళిపోయారని. అసలు ఈ రోజు ఎక్కడి నుంచి వచ్చారు అది కూడా ఒకసారి వీళ్ళు ఆలోచించుకోవాలి. ఇంకొకటి ఈయన మాట్లాడితే ఇందాక మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారి గురించి ఇంకొక 100 జన్మలు ఎత్తినా మాట్లాడటానికి వీళ్ళకి ఏ మాత్రం కూడా సరిపోదు సార్. ఆయన రాజకీయ చరిత్ర చివరిగా ఏం చెప్తారు? ఎక్కడా కూడా ఒక తప్పు పదం ఆయన మాట్లాడరు. రోజా గారు మాట్లాడింది మాట్లాడరు. ఒకసారి మీరు గతం చూసుకోండి సార్. కిరణ్ అనే మా కార్యకర్తే, అసలు టీడీపీకి మంచి కార్యకర్త కిరణ్ అనే ఒక కార్యకర్త ఒక తప్పు మాట మాట్లాడాడని పార్టీ నుంచి సస్పెండ్ చేసి అరెస్ట్ చేయించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన మాట్లాడరు, వెనక నాయకుల్ని కూడా తప్పు పదాలు మాట్లాడుతూ ఒప్పుకోరు. అది మీరు గమనించాలి. అంతేగాని ప్యానెల్ లో కూర్చుని చంద్రబాబు నాయుడు గారిని అనేస్తాం, ఎవరినైనా అనేస్తామంటే కుదరదు సార్. అది మాత్రం తెలుసుకోవాలి. ఏది ఏమైనా రోజా చేసింది ముమ్మాటికి తప్పు మాటలు మాట్లాడింది. అది ఎవరైనా సరే ఖండించి తీరాలి, ఆవిడకి బుద్ధి చెప్పి తీరాలి. రైట్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. పెడతారా, నాతో ఘర్షణకు తీస్తారా, నాకు టైం ఇస్తారా లేదా చెప్తే నేను మాట్లాడాలని. ఘర్షణ ఏమీ లేదు, మీరు మాట్లాడండి. మీరు వాళ్ళు మాట్లాడినంతసేపు మీరు మాట్లాడలేదు, సంయమనం పాటించారు. వాళ్ళు కూడా అదే విఘ్నతతో సంయమనం పాటిస్తాను నేను కూడా అనుకుంటున్నాను. మీరు పాటించాలా లేదా ఫ్లైట్ మోడ్ మీరు పెట్టాలా అంటున్నా. మీరు మాట్లాడండి సార్, సమయం వేస్ట్ అవుతుంది. కంక్లూడ్ చేయండి కాదు సార్, ఈ సమయం అంత వేస్ట్ అయితే పర్వాలేదు, మధ్యలో దూరినప్పుడు గంటలు వేస్ట్ అవుతుంది, అది తెలుసుకోవాలి కదా. మాట్లాడండి. ఇప్పుడు బూతుల గురించి, వల్గర్ లాంగ్వేజ్ గురించి, ఇంకోటి ముగ్గురితో మాట్లాడిచ్చినారు కదా. మాకి చూత్ అంటే ఏంది లక్ష్మణ గారు? స్వయంగా నరేంద్ర మోడీ గారిని ఒక ధర్నాలో చంద్రబాబు నాయుడు గారు ఉన్న చోట నుంటే బాలకృష్ణ మాట్లాడాడు. ఇంతకన్నా నీచమైన, నికృష్టమైన, దరిద్రమైన మాటలు మాట్లాడే వాళ్ళు ఏ పార్టీలోనే ఉన్నారా? వీళ్ళు నీతులు దండమయ్య, వీళ్ళ నీతులకు వీళ్ళు కూడా నీతులు చెప్పుకుంటూ వచ్చేట్లా. ఇదే చంద్రబాబు, ఇదే అయ్యన్న పాత్రుడు, ఆయన ఎవరు, ఆయన బండారు సత్యనారాయణ మూర్తి. రోజాగా నువ్వు ఏలర్జీలు తిరిగినావు చూసినా, ఏలర్జీలో దిగినావు చూసినా, ఎవరితో ఎక్కినావు దిగినా, యాపంలో చూసినా, ఎవరింట్లో పండు. ఇంతకన్నా దరిద్రమైన కూతలు కూర్చోరు ఎవరున్నా. దీన్ని కూడా ఇప్పుడు నన్ను తిట్టే నేను బాధపడిన, మీరు అంటున్నారు చూడు, మోహన్ రెడ్డి తిట్టితే ఎప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు ఆయన తిట్టమను
దాని గురించి బాధపడినాం. వీళ్ళు పార్టీ తప్పుడు నడిపించి మమ్మల్ని తప్పుడు వాళ్ళు అంటారు చూడు, అప్పుడు వాళ్ళని మాట్లాడతాం. కానీ మేము వాళ్ళు మాట్లాడినంత మాత్రం మేమే నష్టపోము. కానీ వాళ్ళు మాట్లాడి కూడా మేమే మాట్లాడలేదు, మాదే కరెక్ట్, వాళ్ళ పార్టీ తప్పుగా మాట్లాడినారు అంటారు చూడు, దానికి మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ నాయకుడు, అంతర్జాతీయ నాయకుడు, అంత గొప్పోడు అయితే మరి కుప్పంలో నారావారిపల్లిలోనే ఓడిపోయినారు. దాన్ని గుర్తుపెట్టుకోకుండా పోతే ఎట్లా? పులివెందుల గురించి మాట్లాడుతుంది. పులివెందులలో 2000 మంది పోలీసులు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక జెడ్పీటీసీకి 20,000 ఓట్లున్న చోట గెలిపించుకున్నాడు. దాన్ని పెద్ద గొప్పగా చెప్పుకున్నారు. ఒక డిఎస్పీని, ఒక డిఐజీని ఆడబెట్టి ఊర్లో ఉన్నటువంటి కార్యకర్త నాయకులను, ప్రజలను మొత్తం అందరినీ తరిమి ఆడ గెలుచుకునేది పులివెందులు గెలిచినారంటే వీళ్ళు పెద్ద ఘనకార్యాలు చేసినారంటే కుప్పంలో గెలిచారు. చివరిగా చెప్పండి, కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ప్రతి చోట మేము ప్రజాస్వామ్యబద్ధంగానే పోయినాము. ఎంపీటీసీ పెద్ద పవిత్రమైంది, జెడ్పీటీసీ పవిత్రమైంది ఇప్పుడు చెప్పుకుంటున్నారు, అప్పుడు చెప్పాల్సిందా? రెండోది, శ్రీరెడ్డి మా పార్టీ సభ్యత్వం ఉందండి, మా పార్టీ సభ్యత్వం ఉంది శ్రీరెడ్డికి. ఎవరన్నా నిరూపించగలుగుతారా? ఇప్పుడు ఎవరన్నా నిరూపిస్తారా? ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, రప్ప అన్నాం మేమని అంటున్నారు కదా. అదే క్యాండిడేట్ వచ్చేసి మేము సభ్యత్వం ఉన్నట్టు చూపించినాం కదా తెలుగుదేశం పార్టీకి. మరి శ్రీరెడ్డికి తెలుగుదేశం అయితే ఇక్కడ శ్రీరెడ్డి అనే కాదు సార్, ఇప్పుడు ఇది బోరుగడ్డ అనిల్ ఎవరైతే ఉన్నారో, బోరుగడ్డ అనిల్కి మా పార్టీకి సంబంధం లేదని ఇప్పుడు చెప్పారు. గతంలో ఎందుకు చెప్పలేదు అంటున్నారు. ఇస్తానండి, మీకు ఇస్తాను. ప్రశ్న ఏంటంటే మాట్లాడేయాలి, మరి ఇది బాగాలేదు, పద్ధతి కాదు. ప్రశ్న ఏంటంటే సార్, మధ్యలో అన్ని చెప్తా కదా, అన్ని చెప్పాలనే కదా కూర్చోండి, టైం కావాలనింది, మధ్యలో డిస్టర్బెన్స్ చేయట్లా. అదే సార్, బోరుగడ్డ అనిల్ ఇప్పుడు చెప్పారు, పార్టీ నుంచి ఇప్పుడు చెప్పారు, గతంలో చెప్పలేదంటే నా ఆవిడ అడుగుతున్నారు ఇందాక అంటున్నా. ఎవరు ఎందుకు అడుగుతున్నారు? డిబేట్ లో మన ఇద్దరు మాట్లాడారు. బోరుగడ్డ అనిల్కి మాకు సంబంధం లేదు అని ఆయన పార్టీకి నేను ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పుకుంటే ఆయనే తిరుగుతున్నాడు. జగన్ నేను అభిమానిని అన్నాడు తప్ప నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, లీడర్ను అని అతను ఎప్పుడన్నా చెప్పినాడా? మీరు ఎప్పుడన్నా విన్నారా పోనీ? కానీ మేము కూడా పదే చెప్పినాం, మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మా పార్టీ అతను మాట్లాడే మాటలు మా పార్టీలో సభ్యత్వం మీరు అంటగట్టుతున్నారు. అతనికి సభ్యత్వం చూపించమని ఇట్లా పెట్టి